కబీరు ఉన్న సత్యాన్ని ఎంతలా చెప్పారో ఒక్కసారి చూడండి. ఏ విధంగానైతే కంటిలో కంటిపాప ఉంటుందో ప్రతి ఒక్కరి కంటిలో కంటిపాప ఉంది. ఆ కంటిపాప వల్లే మనం అన్ని చూడగలుగుతున్నాం. అలాగే భగవంతుడు మీ శరీరంలోనే ఉన్నాడు. ఈ సత్యం తెలుసుకోకుండా మూర్ఖ ప్రజలు బయట వెతుకుతున్నారు. నీలోనే ఉన్నాడు. నీలో ఉంటే అది తెలుసుకోకుండా గుళ్ళల్లోకి వెళ్ళి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఇలా తిరిగే వాళ్ళని ఎతికే వాళ్ళని మూర్ఖ ప్రజలు అన్నాడు ఆయన. మూర్ఖులు అన్నాడు. ఈ మాట నేనన్నది కాదు, ఆయన చెప్పిందే. బయట వెతుకుతున్నారు. శంకరాచార్య వారు అదే చెప్పారు, వేమన్ అదే చెప్పారు, వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అదే చెప్పారు, శ్రీకృష్ణుల వారు అదే చెప్పారు, ఉపనిషత్తులు అయ్యే చెప్పినాయి, ఉత్తర గీత అదే చెప్పింది, వేదాలు అవే చెప్పినాయి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని చెప్పి స్పష్టంగా అన్నీ చెప్పినాయి.